మొన్నేదో ఆశ్చర్యకరంగా ఆయన నోట్లో నుంచి విన్న పోలీస్ శాఖను కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాను నేను. అసలు ఏ స్థాయిలోకి వస్తున్నాడు అని అంటే, లా అండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని. స్కూల్ ఎందుకు నడుపుతుంది గవర్నమెంట్ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి, ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదని. హాస్పిటల్ గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందంటే కొన్ని కారణాలు ఉన్నాయి, ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అని. బస్సులు ఎందుకు నడుపుతుందని అంటే దానికి కారణాలు ఉన్నాయి. దానికి కారణాలు ఏమిటి అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంగా పేదలు ఎక్స్ప్లాయిట్ కాకూడదు అని చెప్పి. అలాంటిది ఈరోజు అన్ని రకాలుగా ఈ వ్యవస్థ ఒకసారి గమనిస్తే అన్ని వ్యవస్థలు తిరోగమనమే. మరి అన్ని రకాలుగా వ్యవస్థలు తిరోగమనం. ఇంతకుముందు అమలవుతా ఉన్న పథకాలన్నీ రద్దు. నువ్వు చేస్తానని చెప్పినటువన్నీ మోసాలు. మరి ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసినప్పుడు కలెక్టర్ల సదస్సులో నువ్వు కూర్చొని మీ పనితీరు బాగలేదు కాబట్టి ఆయన ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని చెప్పి నువ్వు చెప్పడం అంటే అసలు ఇంకా వాళ్ళంతా పోయి తలకాయ బండకేసుకుని కొట్టుకోవాలి. ఆ స్థాయిలో ఈ మనిషి బుర్ర పనిచేయడం లేదు, చంద్రబాబు నాయుడు గారి బుర్ర.